జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో నామినేషన్లు జోరు సాగుతుంది. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎల్బీ నగర్ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ వీరభోగ వసంతరాయ కూడా ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వీరభోగ వసంతరాయలతో మా ప్రతినిధి భారత్ ఫేస్ టు ఫేస్. ఆల్రెడీ ఎల్బీ నగర్ నుంచి వీరభోగ వసంతరాయలు రావడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. బై ఎలక్షన్లో తను కూడా పోటీ చేస్తున్నట్టుగా అయితే ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో దానికి సంబంధించిన అన్నీ కూడా సమర్పించారు. అసలు ఏ నేపథ్యంలో తను పోటీ చేయాలనుకుంటున్నాడు అన్న దానిపైన కూడా మనం అడుగుదాం, అడిగి తెలుసుకుందాం. సమస్య అసలు ఏ కారణంగా వీరభోగ వసంతరాయలు శాలివాహన చక్రవర్తి దక్ష ప్రజాపతి వంశంతో ముడిపడి ఉన్న డాక్టర్ వృత్తిపరంగా. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ వర్షం ట్రాఫిక్ కూడా భయంకరంగా ఫైల్ అవుతుంది. అంతా కొంచెం సెట్ చేద్దామని నేను 75 సంవత్సరాల ఇప్పటి వరకు బీసీలో ఉమ్మడి కమ్యూనిటీ రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఏ ఒక్క రాజకీయ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. అందుకోసమే కనీసం మా వాణి కోసం ఒక్కొక్క రాజకీయ కంప్లీట్ రూపం ఆపడానికి చరిత్రలో నేను ఒకరిని బయలుదేరిన చట్టంలో మాకు కూడా అర్హత ఉన్నది. పైసలు తీసుకుంటే ఒక మంచి మీ స్వార్థం కొరకు, మీ అవకాశం కొరకు మీరు చేసుకోకూడదు. రిటర్నింగ్ అధికారి కాబట్టి రిటర్నింగ్ అధికారి ఈ డ్యూటీ అనేది చైర్లు కానీ అన్నం కానీ ఫామ్ కడుతుందా లేదా నీకు వస్తుందా లేదా అది చూసుకొని నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ వీళ్ళకి బయట అటు నువ్వు